నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ఎన్విడియా వాళ్ళది ఆర్టీఎక్స్ 3050 8GB అండ్ ఆల్సో ఆర్టీఎక్స్ 3050 6GB రెండు గ్రాఫిక్ కార్డుల యొక్క చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది. అసలు ఈ గ్రాఫిక్ కార్డ్ కొనాలా, ఈ గ్రాఫిక్ కార్డ్ కొనాలా, రెండింటి ఏది కొనాలా, నాకు కన్ఫ్యూజన్ ఉంది కదా. దానికి క్లారిఫై చేస్తూ ఈ వీడియో అయితే తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఉందని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని. సో ఫస్ట్ అయితే కంపారిజన్కి అయితే వెళ్ళిపోదాం. సో మీకు ఇక్కడ ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, అఫీషియల్ ఎన్విడియా వెబ్సైట్ నుంచి ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నాం, క్రెడిట్ కూడా వాళ్ళకే. కానీ ఫస్ట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసుకోవడం మాత్రం 3050 8GB అండ్ 3050 6GB ర్యామ్కి సంబంధించిన చిన్న డిఫరెన్స్ అయితే ఇక్కడ మనకు ఆల్రెడీ చూపించారన్నమాట. ఫస్ట్ చూసుకుంటే ఆబ్వియస్గా సైజ్ వేరియంట్ ఉందన్నమాట. 6GB అండ్ 8GB వేరియంట్కి డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ బేస్ ఫ్రీక్వెన్సీ కూడా బూస్ట్ ఫ్రీక్వెన్సీ కూడా డిఫరెన్స్ కనిపిస్తుంది. సో బూస్ట్ ఫ్రీక్వెన్సీ కూడా 1.78 GHz ఉంది. 8GBకి 6GBకి ఒకసారి 1.47 డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ క్యూడా కోర్స్ కూడా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇక్కడ క్యూడా కోర్స్ చూసుకుంటే 2560 ఉంది. 8GBకి 6GBకి వచ్చేసరికి 2304 ఉంది అనమాట. సో చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో ఇన్ డెప్త్గా ఫుల్ స్పెక్స్ ఏవైతే కంపేర్ చేద్దాం సో ఇక్కడ మెయిన్ ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే మనం ఏదైతే ఇంతకుముందు చూసుకున్నాం అది ఇక్కడ చూపించారు. క్యూడా కోర్స్ అండ్ బూస్ట్ ఫ్రీక్వెన్సీ చూసినాక ఇక్కడ మెయిన్ చూసుకోవాల్సిందంటే బేస్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే మాత్రం 8GBకి 1.55 GHz ఉంది. అదే 6GBకి చూసుకుంటే 1.04 GHz ఉంది. డిఫరెన్స్ ఏముందని అంటే చాలా డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ కెపాసిటీ ఇంతకుముందు చెప్తే 8GB 6GB డిఫరెన్స్ ఉందని. దాని తర్వాత ఇక్కడ బ్యాండ్ విత్ లేకపోతే ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఇంటర్ఫేస్ విత్ 128 బిట్ ఇంటర్ఫేస్తో పాటు వస్తుంది. అండ్ 6GB ర్యామ్కి 6GB VRAMకి వచ్చేసరికి 96 వస్తుంది. సో 128కి 96కి చాలా డిఫరెన్స్ ఉంది. దగ్గర 40 పెట్టుకోవచ్చు మీరు. 30-40 మధ్యలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. రెండు కూడా రే ట్రేసింగ్ కోర్స్ ఉన్నాయి, టెన్సా కోర్స్ కూడా ఉన్నాయి అనమాట. సో ఆంపియర్ ఆర్కిటెక్చర్ రెండు కూడా. తర్వాత మీకు డైరెక్ట్ 12 సపోర్ట్స్ ఉన్నాయి, DLSS సపోర్ట్స్ ఉన్నాయి, ఎన్విడియా రిఫ్లెక్స్ సపోర్ట్స్ ఉన్నాయి, ఎన్విడియా బ్రాడ్కాస్ట్ సపోర్ట్స్, PCI Gen 4 సపోర్ట్స్, రీసైజబుల్ బార్ సపోర్ట్ ఉంది, ఎన్విడియా GeForce ఉంది, ఆర్సనల్, ఫ్రీజింక్, షాడో ప్లే, హైలైట్స్, ఎన్విడియా G-Sync, గేమ్ రైడ్ డ్రైవర్స్, ఎన్విడియా స్టూడియో డ్రైవర్స్, ఎన్విడియా ఆమ్నివర్స్ అండ్ ఎన్విడియా వాళ్ళది GPU బూస్ట్ కూడా. మ్యాక్సిమం ఏవైతే ఎన్విడియాకి సంబంధించిన హైయర్ టియర్కి సంబంధించిన మంచి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రెండిట్లు ఉన్నాయి. సో 8GB కానీ 6GB కానీ ఫీచర్స్లో మాత్రం ఇక్కడ ఏం డోకా లేదు. రెండిట్లో కూడా ఫీచర్స్ అన్నీ కూడా బాగున్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎన్విడియా వాళ్ళది ఎన్వేక్ ఎంకోడర్ రెండిట్లో కూడా 7th జనరేషన్ 5th జనరేషన్ ఉంది. క్యూడా కెపాసిటీస్ కూడా 8.6 సపోర్ట్స్ కూడా ఉన్నాయి. రెండింటిలో కూడా SLA సపోర్ట్ లేదు, VR రెడీ కూడా కావాలన్నమాట. అండ్ ఇక్కడ డిస్ప్లే రెజల్యూషన్ చూసుకుంటే మాత్రమే మ్యాక్స్ రెజల్యూషన్ చూసుకుంటే 2680x4320 రెజల్యూషన్స్ రెండు కూడా సేమ్ ఉన్నాయి. HDMI ఉంది, 2x డిస్ప్లే పోర్ట్ సపోర్ట్స్ రెండింటికి ఉన్నాయి. 4 మానిటర్ సపోర్ట్ ఉంది, HDCP 2.3 ఉన్నాయి. అండ్ ఇక్కడ మన మెయిన్ ఇది మెయిన్ అనమాట. మనకి మ్యాక్స్ టెంపరేచర్ కూడా సేమే ఉంది. సో టెంపరేచర్ రెండు కూడా పక్క పెట్టేస్తే ఇక్కడ నుంచి మనకి చాలా చేంజెస్ దాకా కనిపిస్తుంది. ఏంటంటే పవర్ కన్జంప్షన్. సో 8GB వేరియంట్ వచ్చేసరికి 130 watts పవర్ కన్జంప్షన్ తీసుకుంటుంది. అదే 6GB వేరియంట్ చూసుకుంటే 70 watts అనమాట అవి పవర్ తీసుకుంటుంది. సో కంపల్సరీ రికమెండెడ్ పవర్ సప్లై చూసుకుంటే 3050 ఉండే ఇట్లా మీకు 550 watts పవర్ సప్లై కంపల్సరీ కావాలా, లేదంటే 600 watts పవర్ సప్లై తీసుకోవడం ఇష్టం. అంటే ఇక్కడ 6GB ర్యామ్ వేరియంట్ వస్తుంది కదా, 300 watts పవర్ సప్లై సరిపోతే, లేకపోతే 400 watts పవర్ సప్లై కూడా తీసుకోవచ్చు. ఇక్కడ 6GB వేరియంట్కి 70 watts ఉంది కాబట్టి పవర్ ఎక్కువ తీసుకోవాలి కాబట్టి PCI లేన్ నుంచి పవర్ తీసేసుకుంటుంది. సో ఎక్స్ట్రా పిన్ అవసరం లేదు. కానీ 8GB ర్యామ్ వేరియంట్కి మాత్రం 1 PCI 8 పిన్ పవర్ కనెక్టర్ అయితే కంపల్సరీ కావాలి, అడిషనల్ పవర్ కోసం అనమాట. సో 130 watts ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి సో పవర్ ఎక్కువ తీసుకుంటుంది, దాంతోపాటు పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువనే ఉంది అనుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే 6GB ర్యామ్కి 8GB VRAMకి రెండిట్ల డిఫరెన్స్ ఏంటంటే పవర్ కార్డ్ డిఫరెన్స్ వస్తుంది. పవర్ సప్లై 8 పిన్ కనెక్టర్ కూడా లేదనమాట. చాలా మటుకు మిగతా అన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి. దాని తర్వాత మేజర్ చేంజ్ ఏంటంటే బేస్ ఫ్రీక్వెన్సీ మెమరీ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో అక్కడ కూడా చాలా తగ్గించారు. యాక్చువల్గా మన వాళ్ళు బూస్ట్ ఫ్రీక్వెన్సీస్ అవన్నీ కూడా సేమ్ పెట్టేసుకొని ఒకటి ఇది మెమరీ ఇంటర్ఫేస్ కూడా 96 ఉండే ఫ్రీక్వెన్సీస్ పెట్టింటే ఇంకొంచెం బూస్ట్ వచ్చేది. ఇక్కడ బూస్ట్ ఫ్రీక్వెన్సీ బేస్ ఫ్రీక్వెన్సీ అండ్ ఇంటర్ఫేస్ తగ్గడం వల్ల
కెపాసిటీ తగ్గడం వల్ల అండ్ ఓవరాల్గా పవర్ కన్జంప్షన్ ఇక్కడ కింద చూసుకుంటే పవర్ కన్జంప్షన్ ఇవన్నీ కూడా లేని తగ్గడం వల్ల ఎంత వస్తుందంటే కొన్ని ఆర్టికల్స్ కొన్ని బెంచ్ మార్క్స్ ప్రకారం చూసుకుంటే మనకి 20 to 25 సింపుల్ చెప్పాలంటే 20% పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది 8GB ర్యామ్ వేరియంట్కి అండ్ 6GB ర్యామ్ వేరియంట్కి. నా ఒపీనియన్లో మన వాళ్ళు దీన్ని రీబ్రాండ్ చేసి వేరే దానిలాగా రిలీజ్ చేసినా కూడా బాగుండేది. 3050 6GB ర్యామ్ వేరియంట్ కంటే కూడా చాలామంది టెక్నికల్ ఫీల్డ్లో లేని వాళ్ళు మాత్రం ఇబ్బంది పడతారు అనమాట అవి. సో వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇది చేసేది కాకుండా ఎన్విడియా వాళ్ళు వేరే ఎట్లయినా మనకు 16 సిరీస్ ఉంది. సో 16 సిరీస్లా కాకుండా వేరే 1680 1690 అట్లా తీసింటే బాగుండనేసి అయితే నేను అనుకుంటున్నా బై. సో ఈ వీడియో అయితే యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఎందుకంటే గ్రాఫిక్ కార్డులో కొనే ముందు ఈ వీడియో అయితే కంపల్సరీ బెనిఫిట్ అయితే అవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ మేజర్ ఇష్యూ అయితే ఏడొస్తుంది అంటే మీకు అవుట్పుట్స్ కాడ గేమింగ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో గేమింగ్ కాడ ఎక్కువ ఇష్యూ వస్తుంది అండ్ కొంచెం ఎడిటింగ్ కాడ కూడా కొంచెం ఇష్యూ వస్తుంది. ఇంకా అడిషనల్గా ఇన్డెప్త్గా సపరేట్ ఇంకొక వీడియో చేస్తాను. ప్రస్తుతానికి అయితే కంపారిజన్ వీడియో కాబట్టి ఇంత ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చిన అఫీషియల్ సోర్స్ నుంచి అనమాట. అదే వీడియో నచ్చితే ఇట్లా లైక్ అండ్ షేర్ అయితే చేయండి బై. సో ఫ్రెండ్స్ మీకు అయితే చూసారు కదా. సో ఈ 2 గ్రాఫిక్ కార్డులో కూడా నేనైతే ఒకటే మాట చెప్తాను, ప్రస్తుతానికి బడ్జెట్లో చూస్తారు అనుకోండి బై, అంటే మీకు పైసలు తక్కువ ఉన్నాయి లేకపోతే పాత సిస్టమ్ ఉంది, జస్ట్ ఒక మంచి గేమ్ డీసెంట్గా ఒక 60 FPS 30 FPS మధ్యలో ఒక 720p రెజల్యూషన్ మీకు కావాలనుకుంటే 6GB ర్యామ్ వేరియంట్కి వెళ్ళండి. కొన్నిట్లా కొంచెం బెనిఫిట్ అయితే ఉంటుంది అన్నమాట. పవర్ సప్లై కూడా ఎక్కువ అవసరం ఉండదు, అదొక్క బెనిఫిట్ అయితే ఉందన్నమాట. సో సింపుల్ చెప్పుకోవాలంటే 3050 కంటే కూడా రీబ్రాండ్ వర్షన్ ఆఫ్ 16 సిరీస్ గ్రాఫిక్ కార్డ్ అనుకోవచ్చు. సో 1650 1630 కంటే కొంచెం స్లైట్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అంతే. ఒకవేళ అయితే మీకు ఆల్టర్నేటివ్స్ లేకపోతే అవిట్లో నుంచి కంపారిజన్ వీడియో చేయమంటే కంపల్సరీ తీసుకొస్తాను. ఆ గ్రాఫిక్ కార్డులకి ఈ గ్రాఫిక్ కార్డ్ కంపారిజన్ వీడియో. ప్రస్తుతానికి రివ్యూస్ బెంచ్ మార్క్స్ వచ్చిన కాడికి చూసుకుంటే మాత్రం బై 3050 8GBకి 6GBకి చాలా డిఫరెన్స్ ఉంది అండ్ దగ్గర 20% డిఫరెన్స్ ఉంది కదా. సో ఫైనల్ ఒకటే మాట చెప్తున్నా, బడ్జెట్లో ఉన్న వాళ్ళు లో ప్రొఫైల్స్ పీసీబీలు చేసే వాళ్ళు తక్కువ ఒక మంచి గ్రాఫిక్ కార్డ్ వస్తుంది అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ లాగైతే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను కూడా బడ్జెట్లో చూస్తాను కాబట్టి ఐ థింక్ ఇది 11,000 12,000 మధ్యలో వచ్చింది అనుకోండి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ గ్రాఫిక్ కార్డ్ అనేసి అయితే నేను అనుకుంటున్నావే. అండ్ నేను రికమెండ్ కూడా ఇస్తాను తీసుకోండి అనేసి అయితే. ఎందుకంటే ఇలాంటి ఈ కేటగిరీలో మంచి గ్రాఫిక్ కార్డులు వస్తలేవు అనమాట. సో ఇది నా ఒపీనియన్ అనమాట. మీకేమైనా డౌట్స్ ఉన్నాయి, పర్టికులర్గా పాయింట్ అర్థం కాలేదంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 రిప్లై ట్రై చేస్తాను. ఈ వీడియో అయితే నెక్స్ట్ అలా కలుసుకుందాం.